ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ భక్తితో శ్రద్ధగా పూజలో నిమగ్నమవ్వండి. చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానం వందే భవభయహరం సర్వలోకనాథం అమ్మా, అందరూ కూడా అక్షంతలు తీసుకొని అమ్మవారి మీద వేయండి. అమ్మా, ఆ గౌరీమాతకి అర్చన చేయండి అమ్మా. అమ్మా, అందరూ మీ మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకోండమ్మా. అమ్మా, నా వల్లేదైనా తప్పు జరుగుంటే నన్ను మన్నించు. ఈరోజైతే మాత్రం నన్ను అనుగ్రహించి నాతో పాటు మా ఇంటికి బయలుదేరమ్మా. అమ్మా, ఎటువంటి విఘ్నం లేకుండా వరలక్ష్మి వ్రత పూజ సంపూర్ణమయ్యింది. ఇక నేను ముందు సూచించిన విధంగా భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ తరువాత భర్తలతో కలిసి అల్పాహారం తీసుకోండి. అందరూ లేవండి. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. అక్షింతలు వేయండి సార్. అంటే
మరి చూపిస్తా ఇది మీ ఆశీర్వాదం కోసం మేడం చూస్తుంది. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించినలో ఈ సమయంలో మరో మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పమంటారా? చెప్పమ్మా. నువ్వు ఏం చెప్పినా ముచ్చటైన ఆ జంట గురించే కదా, చెప్పు. ఈ క్షణం అవని మేడం గారి తల మీద అక్షింతలు పడినప్పుడు అవని మేడం ఎంతలా ఆనందపడిపోయిందో తెలుసా? ఆనాడు రాముడు శివధనుస్సుని విరిచి సీతమ్మ వారి మెడలో కళ్యాణమాల వేసినప్పుడు ఎలా ఆనందపడిపోయిందో అంతలా ఆనందపడిపోయారు. అద్భుతంగా చెప్పావు బంగారు తల్లి. వీళ్ళు ఈ కలియుగ సీతారాములమ్మా. నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ బావా. ఈ తాళిలో నీ ప్రాణం ఉంది, భద్రంగా చూసుకుంటాను. దీనికేదైనా అయితే నా ప్రాణం పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ మెలో డ్రామా అయిపోతే మేము మా భార్యలను ఆశీర్వదించుకుంటాం. మనం అనుకున్నట్టుగా పూజ అయిపోయింది. ఇక విగ్రహాన్ని మాకప్పగించు. అవని, అవని, అవని అది